చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయం. యోవాసు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెర్షెబా కాపురస్తురాలు అయిన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాసు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవా, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా బ్రతుకులో, మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్నిచ్చి సమయాన్నిచ్చి సంరక్షించి పోషించి కాపాడిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేదురని, ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే మందిరానికి త్వరపెట్టి నడిపించుదురని, మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడుదురని, బయట ఉన్న ప్రజలు సత్యాన్ని గ్రహించగలిగినట్లు కృపచూపుదురని, మీరు మాతో ఉందురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. గత 2-3 వారాలుగా దినవృత్తాంత గ్రంథములలో యూదా రాజ్యములో ఉన్న రాజుల జీవితాన్ని గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మనం చదువుకున్న వాక్య భాగంలో యూదా రాజ్యంలో ఉన్నటువంటి యోవాసు అనేటువంటి రాజును గురించి దైవగ్రంథములో రాయబడి ఉన్నది. ఆయనను గురించిన ఉపద్ఘాతము, చరిత్ర ఏమిటి అనేది మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. దైవగ్రంథములో ఇశ్రాయేలు రాజ్యము 2గా చీలిపోయిన తర్వాత సొలొమోను వరకు సమైక్యంగా ఉంది. సౌలు, దావీదు, సొలొమోను 120 ఏండ్లు పాలన చేసినారు. అది సమైక్యంగా ఉంది. సొలొమోను దేవుని మాట వినకపోవడం వలన దేవుడు సొలొమోనుకు 2-3 సార్లు హెచ్చరిక చేసిన పెడచెవిన పెట్టడం వలన దేవుడు ఏం చేసినాడంటే సొలొమోను రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని 2 భాగాలు చేసినాడు. దావీదుకు మాట ఇచ్చి ప్రమాణం చేసినాడు గనక ఒక భాగాన్ని దావీదు వంశస్థులకు, అనగా యూదా గోత్రములో పుట్టిన వారికి రాజులుగా ఉండడానికి దేవుడు అవకాశం కల్పించినాడని చెప్పి గ్రంథములో రాయబడింది. మరి అందులో రాజ్యం 2గా చీలిపోయిన తర్వాత మొట్టమొదట రాజు ఎవరంటే రెహబాము. రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు కుమారుడు యెహోరాము. ఈ యెహోరాము అనేవాడు దుర్మార్గంగా ప్రవర్తించినాడు, ఎవరికి ఇష్టం లేకుండా జీవించినాడు. యెహోషాపాతు మంచి భక్తిపరుడు. ఆయన కుమారుడు తండ్రి భక్తిపరుడే కానీ కుమారుడు భక్తిహీనుడు యెహోరాము. అయితే 8 సంవత్సరాలు పాలన చేసినాడు కానీ ఎవరికి ఇష్టం లేకుండా ఉన్నాడు. దేవునికి దూరం అయినాడు. దేవుడు మొత్తినందున చనిపోయినాడు. అతని యెహోరాము భార్య పేరు అతల్య. యెహోరాము భార్య పేరు ఏం పేరు? అతల్య. అతల్య ఎవరంటే ఒమ్రీ కుమార్తె. అంటే ఆహాబు రాజుకు సహోదరి, అక్క కానీ చెల్లెలు కానీ అవుతుంది ఆహాబుకు అతల్య. ఒమ్రీ కుమారుడు ఆహాబు, ఒమ్రీ కుమార్తె అతల్య. యెహోషాపాతు ఏం చేసినాడంటే ఆహాబు యొక్క సహోదరిని తన కుమారుడైన యెహోరాముకు వివాహం చేసుకున్నాడు, కోడలుగా తెచ్చుకున్నాడు అతల్యను. యెహోరాముకు అతల్యకు ఒక కుమారుడు పుట్టినాడు. అతని పేరు అహజ్యా.
ఈ అతల్య ఏం చేసిందంటే అహజ్యాకు దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పుచూ వచ్చినని చెప్పి ఇక్కడే గ్రంథములో 22వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. అతల్య తన కుమారుడైనటువంటి అహజ్యాకు దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పుచూ వచ్చాను అని రాయబడింది. అందువలన అహజ్యా అతి కొద్ది కాలంలోనే సంవత్సరం లోపలనే చనిపోయినాడు. ఈ అతల్య ఎవరి కుమార్తె అని చెప్పినాను? ఒమ్రీ కుమార్తె. అంటే ఆహాబుకు చెల్లెలు కానీ అక్క కానీ కావచ్చు అతల్య. ఆహాబు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో, ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నాడో అందుకు 2 అంతల గుణగణాలు కలిగినది ఈమె అతల్య. కాబట్టి అహజ్యా మరణమైన తర్వాత అహజ్యా యొక్క కుమారులందరినీ ఏం చేసిందంటే చంపించింది. అహజ్యకు పుట్టిన కుమారులందరినీ చంపించింది. ఎవరు? అతల్య. చంపించి ఇంకెవ్వరు లేరు, వేరు కూడా లేకుండా చేసినాను, ఏమి లేకుండా చేసినా నేను పెద్ద ఘనకార్యం చేసిన అని చెప్పి 6 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని ఏలిందని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. 22వ అధ్యాయము 12వ వచనం. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. ఆహాబుకు కానీ యజబేలుకు కానీ అతల్యకు కానీ ఆ వంశస్థులకు అందరికి కూడా ఒమ్రీ సంతానానికి మొత్తము అధికార దాహము. ఎవరే కానీ ఏదైనా మాట్లాడినట్లయితే వెంటనే ప్లాన్ చేసి లేపేయడమే, ములాజేం లేదు. అలాంటి పనులలో ఆహాబు కుటుంబీకులు సిద్ధహస్తులు. అయితే దేవుని యొక్క శాపానికి గురి అయ్యి వీళ్ళు చేసిన దుర్మార్గ పనులకు వీళ్ళకి ఎవరికి భూస్థాపన లేదు. ఆహాబు కుటుంబకులకు ఏం లేదు, భూస్థాపన ఉండదు. ఎవరు మనుషులు భూస్థాపన ఉండదంటే చనిపోయిన అడ్రస్ కూడా ఉండదు. వాళ్ళ ఆకాశ పక్షులకు అడవి జంతువులకు వారి శరీరాలు ఆహారముగా మార్చబడతాయని చెప్పి దేవుడు చెప్పినాడు. మరి ఈ అతల్య ఏం చేసిందంటే తన కుమారుడైన అహజ్య చనిపోయినాక అహజ్యకు పుట్టిన కుమారులందరినీ చంపేసి నేనే రాణిని అని చెప్పి 6 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని ఏలింది. ఈ సమయంలో జరిగిన సంఘటన ఏమిటంటే ప్రధాన యాజకుడుగా యెహోయాదా ఉన్నాడు. అలాగే యెహోయాదా భార్య పేరు యెహోషబత్. ఈమె వచ్చేసి అహజ్యకు సహోదరి. అంటే ఈమె ఆ యెహోయాదా అనే ప్రధాన యాజకుని భార్య యెహోషబత్. ఈమె ఏం చేసిందంటే ఆ పిల్లలల్లా చంపుతూ ఉంటే, రాజకుమారులందరినీ చంపుతూ ఉంటే ఈమె లాస్ట్ కడాసారు వాడైనటువంటి యవాస్ అనేటువంటి ఆ సంవత్సరం పిల్లోన్ని పైట చెరుగులో కప్పుకొని తీసుకొని వచ్చి వాని దాది దగ్గర పెంచిందని చెప్పి గ్రంథంలో రాయబడింది. చూస్తారా 22వ అధ్యాయం 11వ వచనంలో. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబత్ అహజ్య కుమారుడైన యవాసును అతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదాను యాజకుని భార్య అయిన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోరాము రాజు కుమార్తె అని రాయబడింది. అంటే అతల్యాకు కుమార్తె ఎవరు? యెహోషబత్. ఈమె మంచి భయము భక్తి కలిగినది, ప్రధాన యాజకుని భార్య. ఈమె ఏం చేసిందంటే పిల్లవాడిని దాచిపెట్టింది. ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టినారంటే దాదాపు
7 సంవత్సరాలు మందిరములో దాచబడినాడు. యవాసు మందిరంలో పెరిగినాడు. చిన్నప్పటి నుంచి మందిరంలోనే పెరిగినాడు, ఇంట్లో కాదు పెరిగినది. ఎవరు? యవాసు. తర్వాత యెహోయాద ప్రధాన యాజకుడు గనక, ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు గనక అతల్య దుర్మార్గురాలన్న సంగతి తెలుసుకొని ఈ యవాసుకు 7 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓపిక పట్టుకొని, 7 ఏండ్లు ఓపిక పట్టుకొని, తర్వాత ధర్మశాస్త్రానుసారంగా దేవుని దగ్గర ప్రార్థన చేసి యెహోయాద ఏం చేసినాడంటే యవాసును రాజుగా నిర్ణయించాలని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. దానికి కారణం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 23వ అధ్యాయము 3వ వచనంలో, జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనేను, యెహోవా దావీదు కుమారుని గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినది ఏమనగా, మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై, ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజనగరు వద్ద ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను అని చెప్పి యెహోయాద అనే ప్రధాన యాజకుడు ఈ 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాడిని రాజుగా చేయడానికి యవాసును ముందుగానే లేవీయులను యాజకులను అందరిని సిద్ధపరిచి దేవుని మందిరములో 3 భాగాలుగా చేసి పెట్టినాడు. ఒక భాగము దేవుని మందిరం లోపల, ఒక భాగము మందిరం ఆవరణము లోపల, ఒక భాగము పునాది దగ్గర ఉండాలని చెప్పి వాళ్లకు ఆయుధాలు కూడా ఇచ్చి మీరు కాపలా ఉండాలని చెప్పి నిర్ణయం చేసి వాళ్ళు నిర్ణయించినాడు. యవాసు అనేటువంటి పిల్లవాడిని అతల్య చేతిలో చనిపోకుండా కాపాడినది ఎవరు? యెహోయాద భార్య యెహోషబత్. ఆమె కాపాడింది. తర్వాత 7 సంవత్సరాలు మందిరంలో పెరిగినాక యవాసును రాజుగా చేయాలని చెప్పి తీర్మానం చేసుకొని దాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ప్రధాన యాజకుడైన యెహోయాద. తర్వాత ఇదంతా జరిగినాక 7 సంవత్సరాల వయసులో యవాసును ప్రార్థనాపూర్వకంగా అభిషేకించి రాజుగా డిక్లేర్ చేసినాడు యెహోయాద. ప్రజలందరూ బూరలు ఊది సంతోషంతో యెహోయాద రాజైనందుకు సంతోషంగా ఉన్నారని చెప్పి గ్రంథంలో రాయబడింది. వీరు సంతోషంగా ఉండడము, దేవుణ్ణి స్తుతించడము, పాటలు పాడడము, గానం చేయడము, బూరలు ఊదడము, ఇదంతా సంబరంగా ఉండడం జనాలందరూ ఇదంతా గమనించినటువంటి అతల్య ఏం చేసిందంటే గుర్రం మీద వచ్చి ద్రోహము అని చెప్పి గట్టిగా కేకలేస్తూ ఉంది. చూస్తారా ఆ మాటలు? ఎక్కడంటే 23వ అధ్యాయం 13వ వచనంలో చివరి భాగంలో, గాయకులను వాయిద్యములతో స్తుతిపాటలు పాడుచూ ఉండటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరిచెను అతల్య. నేను రాణిగా ఉండంగా ఇంకొకరిని రాజుగా చేస్తున్నారు, ఇది కాని పని అని చెప్పి రాజకుమారులందరినీ చంపేసినాను, ఎవరు మిగలలేదని చెప్పి ఆమె అభిప్రాయం, అతల్లి అభిప్రాయం. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఒక పిల్లవాడిని పక్కకు తీసిపెట్టి ఆ పిల్లవాడిని దావీదు సంతతిలో యూదా వంశంలో రాజుగా చేయడానికి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి ఇది ద్రోహం అని చెప్తా ఉంటే యెహోయాద ప్రధాన యాజకుడు విని, ఆ దుర్మార్గురాలు వచ్చినదే మందిరం దగ్గరికి, మీరు ఆమెను లోపలికి రానివ్వవద్దు, ఆమెను మందిరము వెలుపటనే మీరు చంపండి అని చెప్పి యెహోయాద ఆజ్ఞ జారీ చేసినాడు. అక్కడ ఉన్నటువంటి అందరికీ ఆజ్ఞ జారీ చేసినాడు. తర్వాత ఆమె ఏం చేసిందంటే, లోపల ఎవరు లేరు, అంతా నా వాళ్ళు ఉన్నారనుకొని ఆమె నేను రానిని కదా అని చెప్పి దొమ్మిగా లోపల దొరబనికి ప్రయత్నం చేసింది అతల్య. అప్పుడు ఆమెను వెలుపలికి తీసుకొని వచ్చి వారు రాళ్ళతో కొట్టి చంపినారని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. చూస్తారా అక్కడ?
20 వచనం, 23 అధ్యాయం 20 వచనంలో, మరియు అతడు శతాధిపతులకును ప్రధానులకును జనుల అధికారులకును దేశపు జనులందరికీ వెంటబెట్టుకొని యెహోవా మందిరం నుండి రాజును తోడుకొని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు వచ్చి రాజ్య సింహాసనం మీద రాజును ఆసీనునిగా చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను అని రాయబడింది. అతల్య ఉన్నంతకాలము యూదా రాజ్యం ఎట్లుంది? గలిబిలి. ఎక్కడ ఏ వీధిలో ఏ పట్టణంలో ఏం జరుగుతుందో అంటే హమాస్ తీవ్రవాదుల లెక్క, హిజ్బుల్లా తీవ్రవాదుల లెక్క, తాలిబాన్ల లెక్క యూదా రాజ్యంలో పెత్తనం చేసింది ఎవరు? అతల్య. నెమ్మది లేదు జనాలకు రాజ్యంలో. ఎప్పుడైతే అతల్యను చంపినారో వెంటనే యెరూషలేం పట్టణంలో ఏం కలిగింది? నెమ్మది కలిగాను అని చెప్పి రాయబడింది. 23 అధ్యాయం 21 వచనంలో అతల్యను చంపిన తర్వాత నెమ్మది కలిగాను అని రాయబడింది. సరే, ఇప్పుడు 24 అధ్యాయంలో 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవాసు పాలనకు సింహాసనం మీద కూర్చోబెట్టినారు. ఆయన 40 ఏళ్ళు పాలన చేసినాడు. 7 సంవత్సరాల వయసు నుండి 40 ఏళ్ళు పాలన చేసినాడు యవాసు. గ్రంథంలో ఏమని రాయబడిందంటే 3వ వచనంలో, యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కనెను. అతడు అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యవాసునకు తాత్పర్యము పుట్టెను. యెహోవా మందిరాన్ని ఏం చేయాలనుకున్నాడు? బాగు చేయాలనుకున్నాడు. బాగు చేయాలనుకున్నాడు అంటే మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయను అని చెప్పి రాయబడింది. కాబట్టి దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు అని చెప్పి మార్కు సువార్త మరి 7:37లో రాయబడింది. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఇప్పుడు మందిరాన్ని బాగు చేయాలని చెప్పి యవాసునకు మనసులో తాత్పర్యము పుట్టెనని చెప్పి రాయబడింది. మందిరాన్ని బాగు చేయాలని చెప్పి మొదట నిర్ణయం చేసుకున్నాడు. బైబిల్లో లూకాసు వార్త 3వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు శరీరధారిగా భూలోకమును ఉండినప్పుడు ఆయన గలిలయ సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆంద్రయ్య పేతురు వలలు వేస్తూ ఉన్నారు సముద్రంలో, గలిలయ సముద్రంలో. అప్పుడు పేతురును ఆంద్రయ్యను పిలిచి మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అంటానే పేతురు ఆంద్రయ్య వలలు విడిచిపెట్టి యేసుప్రభుని ఏం చేసినారు? వెంబడించినారు. మరి కొంచెం దూరం పోతానే జబదయి కుమారులు ఏం చేస్తున్నారంటే యోహాను యాకోబులు వలలు బాగు చేసుకుంటున్నారు. వలలు ఏం చేస్తున్నారు? బాగు చేస్తున్నారు. అంటే వలలలో ఏదైనా చెత్త చెదారము కంప గలీజు ఆ వలలో ఉంటే వాటినల్లా తీసేస్తూ ఉన్నారు. లేదా వలకు రంధ్రాలు పడింటే దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు, బాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి కూడా యేసుప్రభు ఏం చేసినాడంటే మీరు నన్ను వెంబడించండి అంటే వాళ్ళు కూడా యేసుప్రభును వెంబడించినారు. ఇప్పుడు మందిరాన్ని బాగు చేస్తున్నామంటే మందిరము ఎవరిదంటే దేవుంది. కూర్చొని వాక్యం వినేవాళ్ళము కూడా ఎవరి వారము? క్రీస్తు దేవుని వాడు, మనము క్రీస్తు వారం అని చెప్పి గ్రంథములో రాయబడింది. మందిరము దేవుంది, ప్రజలు కూడా దేవుని ప్రజలే అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి మందిరాన్ని బాగు చేయాలంటే మందిరములో అంతకుముందున్నటువంటి యెహోరాము అయితేనేమి ఇంకా అంతకుముందున్న వాళ్ళు ఏం చేసినారంటే మందిరాన్ని అపవిత్రం చేసినారు. అక్కడ బలులు అర్పించి ఇతరమైనటువంటి సూర్యునికి చంద్రునికి నక్షత్రాలకు ఇవన్నీ బలులు అర్పించి అపవిత్రం చేసి పెట్టినారు కనుక యవాసు ఏం చేసినంటే మందిరాన్ని బాగు చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకొని ప్రజలకు ఒక ఆల్టర్ కాల్ ఇచ్చినాడు. మీలో ఎవరెవరైతే ప్రేరేపణ కలిగి ఉన్నారో వారందరూ మందిరానికి
డబ్బులు ద్రవ్యము తీసుకొని రండి, మందిరం రిపేర్ చేయాలా, బాగు చేయాలని చెప్పినప్పుడు అనేకులు తీసుకొని వచ్చి ఇచ్చినట్లు గ్రంథంలో రాయబడింది. ఇతడే దేవుని మందిరములో మొట్టమొదట కానక పెట్టినటువంటి రాజు యవాసే. అక్కడ ఆ గోడలు నెరలు కొట్టినప్పుడు, లేదా ద్వారబంధ్రాలు లేనప్పుడు, కిటికీలు లేనప్పుడు, మందిరంలో ఉన్నటువంటి పరికరాలు లేనప్పుడు వాటన్నిటినీ ఏ స్థలములో ఏ ఉండాలనో ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాదా దగ్గరుండి వాటన్నిటినీ మరలా యథాస్థితికి తీసుకొని వచ్చినారని చెప్పి గ్రంథంలో రాయబడినది. మందిరాన్ని 24వ అధ్యాయము 13వ వచనం, ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి, వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. ఎలాంటి స్థితికి తీసుకొచ్చినారు? యథాస్థితికి తీసుకొని వచ్చినారని చెప్పి గ్రంథంలో రాయబడింది. అంటే ఇంతకుముందు ఎట్లా జరుగుతున్నదో, ఇంతకుముందు మందిరము మూయబడింది, ఇప్పుడు మందిరం తెరవబడింది, ఇప్పుడు మందిరాన్ని రిపేర్ చేసినారు, బాగు చేసినారు, ప్రజలు బలులు అర్పిస్తూ ఉన్నారు, అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు, అక్కడ యాజకులు ఉన్నారు, అక్కడ లేవీయులు ఉన్నారు, దేవుని పనులు సక్రమంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి యథాస్థితికి తీసుకొని వచ్చిరని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యెహోయాదా అనేటువంటి ప్రధాన యాజకుడు దేవుని భయం కలిగి దేవుని దృష్టిలోనూ ప్రజల దృష్టిలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. యెహోయాదా అనేటైనా మనకు ఒక మాటలో చెప్పాలంటే, వీళ్ళను కొత్త నిబంధనలో ఎవరితో పోల్చొచ్చు అంటే, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లా ఉన్నారు, తెలుసు కదా మీకు. అకులా ప్రిస్కిల్లా వాళ్ళు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వాళ్ళు కొరంతి పట్టణానికి, వృత్తికి డేరాలు కుట్టేటోళ్ళు. ఆ కొరంతి పట్టణానికి దైవజనుడు పౌలు కూడా పోయినాడు సువార్త చెప్పడానికి. ఒక నెల రోజులు అకుల ప్రిస్కిల్లా ముందు పోయి అక్కడ సెటిల్ అయినారు. ఆ నెల తర్వాత ఈయన పోయినాడు పౌలు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఈయన పోయినాడు. పోయి మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే మేము ఇటలీ నుండి వచ్చినాం. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే యెరూషలేము నుండి వచ్చినాము. ఓ అట్లనా, అయితే మనమంతా ఒకటేనే అని చెప్పి పౌలు అదే వృత్తి గలవాడని చెప్పి రాయబడింది. డేరాలు కుట్టేవాడు గనక అకుల ప్రిస్కిల్లా పౌలును చేర్చుకొనిరి అని రాయబడింది. అదే అధ్యాయంలో చివరి భాగంలో అపోల్లో అనే యవనస్తుడు కూడా కొరంతి పట్టణానికి అక్కడికి వచ్చినాడు. వచ్చి ఎఫెసు పట్టణానికి పోయి అక్కడ వాక్యం చెప్పి కొరంతి పట్టణానికి పోయినాడు. పోయినప్పుడు అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఏం చేసినారంటే అపోల్లోను తన ఇంటిలో చేర్చుకున్నారని చెప్పి రాయబడింది. అపోల్లోకు దేవుని మార్గం విషదపరిచిరి అని చెప్పి రాయబడింది. దేవుని గురించి ఎలా చెప్పాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా ముగింపు చేయాలి, ప్రజలను దేవుని వైపు ఎలా తిప్పాలి అని చెప్పి యవనస్తుడైనటువంటి అపోల్లోకు కొన్ని మెలకువలు చెప్పినారు అకుల ప్రిస్కిల్లా. వాళ్ళే మరలా పౌలు కూడా కొన్ని మెలకువలు చెప్పినారు అకుల ప్రిస్కిల్లా. ఇప్పుడు యవాసు అనేటువంటి ఆయన యూదారాజ్యంలో రాజుగా ఉన్నాడు. ఆయనకు తర్పీదిచ్చి శిక్షణ ఇచ్చి భయము నేర్పి భక్తి నేర్పి మందిరంలోనే పెరిగినాడు గనక భయము భక్తి కలిగి ఉండేటట్లుగా అన్ని విధాలుగా యెహోయాదా సహాయం చేసి నేర్పినారు. యెహోయాదా ఆయన భార్య యెహోషబత్ ఇద్దరు. పిల్లవాడిని మరణము నుండి కాపాడింది ఎవరంటే యెహోషబత్. భయము భక్తిలో పెంచింది ఎవరంటే యెహోయాదా. వీళ్ళే తల్లిదండ్రులు అయిపోయినారు యవాసుకు. అసలు లేరు, పట్టించుకోలేదు. ఇప్పుడు యవాసు రాజ్యానికి వచ్చినాడు, 40 ఏళ్ళు పాలన చేస్తూ ఉన్నాడు. పాలన చేసేటప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే 15వ వచనం, 24వ అధ్యాయం 15వ వచనం, యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. యెహోయాదా 130 ఏండ్లు బ్రతికినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. అతడు ఇశ్రాయేలులలో దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించను గనక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి.
యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే గుర్తుపెట్టుకోండి, యెహోయాదా బ్రతికిన దినములన్నీ కూడా యెహోవాషు ఎట్లున్నాడంటే యథార్థంగా ఉన్నాడు. యెహోయాదా బ్రతికిన దినములన్నీ ఎట్లున్నాడు? యథార్థంగా ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు, మందిరానికి వచ్చున్నాడు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, ఆయన ఉన్నంతకాలం బాగున్నాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయినాడో యెహోవాషుకి ఏమొచ్చింది? ఇంకా స్వేచ్ఛ వచ్చింది. నా ఇష్టం అనే కాడు ఉన్నాడు. అప్పుడు యూదా రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలైన అధిపతులు వచ్చి యెహోవాషు దగ్గర వచ్చి తర్జన భర్జన చేసి కొన్ని విషయాలు మాట్లాడినారు. ఏందయ్యా ఎప్పుడు మందిరానికి రమ్మని చెప్తుంటారు, మా ఇష్టం వచ్చినట్టు మాకేం స్వేచ్ఛ లేదా అంటే మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళను పూజ చేసుకోపోర్రి అన్నాడు. ఎవరు? యెహోవాషు. అంటే పర్మిషన్ ఇచ్చినాడు. పర్మిషన్ ఇచ్చే ప్రజలు ఇష్టారాజ్యంగా దేవుని మీద తిరుగుబాటు చేసి మందిరానికి ఎగరగొట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే దేవుడు కొందరు ప్రవక్తలను పంపినాడు యెహోవాషు దగ్గరికి. ఆ మాట రాయబడింది చూడండి, 18వ వచనంలో 24:18లో జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచిపెట్టి దేవతా స్తంభములను విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. వీళ్ళు చేసిన పనికి దేవుని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి కానీ వారు చెవియొగ్గక ఉండిరి. ప్రవక్తలు వచ్చి, రాజా నువ్వు చేస్తున్న పని మంచిది కాదు నాయన, ఏదో దేవుని మందిరాన్ని బాగు చేసినావు, ఏదో భయం భక్తి కలిగి ఉన్నావు, ఆ పెద్దయిన ప్రధాన యాజకుడు ఉన్నంతకాలం బాగానే ఉన్నావు, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నావు, దేవుని కోపం నీ మీద ప్రజల మీద వస్తుంది అని చెప్పి కొందరు ప్రవక్తలు వచ్చి హెచ్చరిక చేస్తే మీ హెచ్చరికలు డోంట్ కేర్ అన్నాడు. ఎవరు? యెహోవాషు. పెడచెవిన పెట్టిరి వినకపోయిరి అనే మాట, చెవి యొగ్గక ఉండిరి. చెవి యొగ్గలేదు, పట్టించుకోలే, మా ఇష్టం అన్నట్టున్నారు. అప్పుడు యెహోయాదా 130 ఏళ్ళ వయసులో చనిపోయినాడు కదా, ఆయన కుమారుడు జకరయ్య ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చినాడు. ఆ జకరయ్యకు దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడినాడు. జకరయ్య వచ్చి యెహోవాషు కంటే పెద్దోడు. జకరయ్య వచ్చి, యెహోవాషు నువ్వు మందిరాన్ని విడిచిపెట్టేటట్లు చేసినావు ప్రజలను, నీ మీద దేవుని కోపం వస్తూ ఉంది అని ఆత్మ ద్వారా జకరయ్య తెలియజేస్తే జకరయ్య మాట కూడా పట్టించుకోలే, ఆయన మాట కూడా పట్టించుకోకుండా ఏం చేసినాడంటే దేవుని కోపం నా మీదకి వచ్చిందని చెప్తావా నువ్వు అని చెప్పి జకరయ్యను ఏం చేసినాడంటే 21వ వచనం, అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువి అతన్ని చావగొట్టిరి. యెహోయాదా కుమారుణ్ణి యెహోవాషు రాళ్లతో కొట్టించి చంపినాడు. అతల్య నిన్ను ఖడ్గముతో చంపుతా ఉంటే ఈ జకరయ్య తల్లి యెహోషాబాతు పైట చెరుగులో కప్పుకొని ఒక దాదికి ఇచ్చి నిన్ను పెంచింది మందిరములో. అది అందరు చెప్తున్నారు యెహోవాషుకు. మరి ఆ యెహోషాబాతు కుమారుణ్ణి జకరయ్యకు దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడితే నువ్వు నాకు చెప్పేటోనివే అని చెప్పి రాజు తన సన్నిధిలో ఉన్న మనుషులకు మాట్లాడి మందిరము లోపలనే, బయట కూడా కాదు, మందిరము లోపలనే రాళ్ళు రువ్వి మందిర ఆవరణములో ఏం చేసినారు? మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యెహోవాషు జకరయ్య తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను కదా. పాముకు పాలు పోసి పెంచితే ఏం చేస్తుంది?
చిన్నప్పుడు పాంపిల్ల దొరికిందని చెప్పి ఇంట్లో దాక్కుంటున్నారు అనుకోండి, పెద్దగా అయింది పాలు పోసి పెంచినాక ఇంట్లో వాళ్ళ పిల్లల్నే కాటెచ్చాది, ములాజేం లేదు. తెలుసు కదా మీకు. ఒకడు పిల్లిపిల్ల అనుకొని తెచ్చుకున్నాడంట అడవిలో, దాన్ని పాలు పోసి పెంచుతూ ఉన్నాడు. సుమారుగా 1 సంవత్సరం పిల్ల అయినాక పులిపిల్ల ఆ ఇంట్లో వాళ్ళ పిల్లోడు కింద పడింటే మోకాలు దూకపోయింది. మోకాలు దూకపోతే ఎర్రగా రక్తం వచ్చంటే ఆ సంవత్సరం పులి ఏం చేసిందంటే మోకాలుకున్న రక్తాన్ని ఏం చేస్తుంది, నాకుతుంది అంట. అతన్ని సాకినోడు చూసి దీన్ని పాలు పోసి పెంచిన కదా, మరి ఇది పాలు తాగకుండా మళ్ళీ ఏం చేస్తుంది, ఇది రక్తం నాకుతుంది, ఇది ఏమిరా నాయన, పిల్లి అయితే నాకదే, ఇదేంది పులి అని చెప్పి అనుకున్నాడంట. ఇప్పుడు యవాసు అనే వ్యక్తిని దేవుడే కృప చూపి మరణానికి అప్పగించకుండా వాళ్ళిద్దరు భార్యాభర్తలు అకుల ప్రిస్కిల లెక్క దగ్గరికి చేరదీసి మందిరములో దాచిపెట్టి పెంచి పెద్ద చేసి భయము నేర్పి భక్తి నేర్పి నిన్ను రాజుగా చేసి లాస్ట్కు చేర్చే ఆయన కుమార్ని నువ్వు చావగొట్టిస్తా. ఉపకారం చేసిన వాళ్ళకు ఏం చేసినాడు యవాసు, అపకారం చేస్తూ ఉన్నాడు. దావీదు కూడా సౌలుకి ఏం చేసినాడు, ఉపకారం చేస్తూ ఉన్నాడు సౌలు కుటుంబీకులకు, సౌలుకు. కానీ సౌలు ఏం చేస్తాడు, దావీదుకు అపకారమే తలపెడుతున్నాడు. ఎన్నిసార్లైనా అపకారమే తలపెడుతున్నాడు. యోసేపు సహోదరులు యోసేపుకు అపకారం చేసినారా, ఉపకారం చేసినారా? అపకారమే చేస్తున్నారు. యోసేపు మాత్రము ఉపకారమే చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న మానవులకు ఉపకారం చేసినాడా, అపకారం చేసినాడా? ఉపకారం చేసినాడు. కానీ ప్రజలు ఉపకారం చేసిన యేసు ప్రభును వ్యతిరేకించి ఎదిరించి మాకు అక్కరలేదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. యవాసు యెహోషాపాతు అనే వారి కుమారుడు అయినటువంటి జకర్యా ప్రధాన యాజకుడిగా మందిరములు ఉంటే, నువ్వు మాతో ఇట్లా మాట్లాడతావా, మమ్మల్ని పొగడాలా, మమ్మల్ని ఆశీర్వదించాలా, అంతేగాని దేవుని కోపం వచ్చాలని చెప్తావా అని చెప్పి, నేను రాజును కదా అని చెప్పి రాళ్లతో కొట్టించి చంపించెను అని రాయబడింది. ఎట్లా పోతాయి బుద్ధులు? ఆహాబు వాళ్ళ దాంట్లో నుండి వచ్చినారు వీళ్ళు. అతల్య కదా, ఆహాబు సహోదరి అతల్య కుమారుడు అహాజ్య కుమారుడే ఇతడు యవాసు లాస్టోడు. ఏది ఏమైనా మొత్తం మీద మేలు చేసిన వానికి ఏం చేస్తున్నారు, కీడే. నువ్వు ఎన్ని మేలునన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, లాస్ట్కి వచ్చేది ఏంటంటే కీడే. దేవుని పిల్లలు అది సహించమని దేవుడు చెప్పినాడు. నేను సహించుకున్నా, మీరు సహించుకోండి అని చెప్పి యేసుప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన చనిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు. అతడు చనిపోవచ్చున్నప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక నేను. ప్రాణం పోయేటప్పుడు జకర్యా దీనిని విచారణలోనికి తెచ్చునుగాక దేవుడు అన్నాడు. స్టెఫెనుకు ప్రాణం పోయేటప్పుడు, స్టెఫెనుకు అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చివరిలో స్టెఫెన్ ప్రాణం పోతా ఉంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా దేవా, నా ప్రభువా, ఈ పాపము వారి మీద మోపవద్దు అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి ఆత్మను అప్పగించేటప్పుడు ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించుము అని చెప్పినాడు. ఇక్కడ రాయబడినటువంటి ఈ జకర్యను మందిర ఆవరణము లోపల చంపినారు గనక, అది కొత్త నిబంధన గ్రంథములో కూడా ఈ జకర్యను గురించి బరికియా కుమారుడైన జకర్యా అని చెప్పి కొత్త నిబంధనలోకి వచ్చినాక ఆ మాటలు రాయబడ్డాయి. కాబట్టి నేను ఆ రక్తం, హేబేలు రక్తము, ఈ బలిపీఠము ముందర చనిపోయినటువంటి జకర్యా రక్తం నేను విచారణలోనికి తెస్తా అని చెప్పి దేవుడు చెప్పినాడు. కాబట్టి దీని అంతటిని బట్టి జరిగినది ఏంటంటే 23వ వచనం, ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యవాసు మీదికి వచ్చెను. దేవుని ప్రజలు
భయము భక్తి కలిగిన వాళ్ళు, ప్రధాన యాజకుని కుమారుడు జకరయ్య మళ్ళా ప్రధాన యాజకుడిగా మందిరంలో సేవ చేస్తున్నాడు, ప్రజలను దీవించాల్సినోడు, రాజును దీవించాల్సినోడు. మరి ఇలాంటి వాళ్ళను చంపివేస్తే శత్రువు అయినటువంటి సిరియా రాజు ఏం చేసినాడంటే యవాసు మీదకి వచ్చినాడు. యవాసు మీదకి వచ్చినాక యవాసు ఏం చేసినాడంటే 24వ వచనం, సిరియనులు చిన్న దండుతో వచ్చినట్టు యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యవాసుకు శిక్ష కలిగెను. యవాసును దేవుడు ఏం చేసినాడు? శిక్షించినాడు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఆ మాట రాయబడి ఉన్నది చూస్తారా? 25వ వచనం, వారు యవాసును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతి పెట్టిరి. చూడు, రాజు దగ్గరున్న సేవకులే ఏం చేసినారు? యవాసును చంపినారు. అతడు సిరియనుల ద్వారా మిక్కిలి రోగి అయ్యి పడకలో ఉండగా సేవకులు వచ్చి ఏం చేసినారంటే, రాజు దగ్గర బాడీ గార్డ్స్ ఏం చేసినారంటే చంపినారు. బాగుంది. ఇప్పుడు ఇందులో ఇదంతా మాకెందుకు చెప్తున్నావన్నా, ఇదంతా మాకెందుకు చెప్తున్నావంటే ఇందులో మనకు పాఠాలు ఉన్నాయి అంతే. మనము కొన్నిసార్లు మన జీవితకాలంలో ఎందరికో దగ్గరికి చేరదీసో, ఏదో ఒక రకంగా సహాయం చేసో, ఏదో ఒక రకంగా గడ్డకేసో, ఏదో ఒక రకంగా దేవుని గురించి చెప్పు, ఎన్నో విధాలుగా మనం ప్రయత్నాలు చేసి ఉంటాం. కానీ అవన్నీ మర్చిపోయి చివరిలో ఏం చేస్తారంటే మాకేమి చేయలేదని చెప్పి మనకు కూడా ఏం చేస్తారు? కీడే చేస్తుంటారు. ఇవన్నీ అచర సత్యాలు. గ్రంథములు ఎప్పుడో రాసి పెట్టినాడు దేవుడు ఇట్లా జరిగిందని. ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి గొప్పవాడిని చేసి రాజుగా చేర్చే, అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని, అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గార్ద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలు ప్రజలు నన్ను తెలుసుకోలేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకేం చేయాలి? నిన్ను కాపాడినాడు, సంరక్షించినాడు, పోషించినాడు, బ్రతికించినాడు, నిన్ను పెద్ద చేసినాడు, గొప్పవానిగా చేసినాడు, రాజుగా చేసినాడు. కృతజ్ఞత అనేది లేకుండా, ఉపకారం అనేది లేకుండా ప్రధాన యాజకుని బతికినంతకాలం యథార్థంగా బ్రతికి ఇప్పుడు ఆయన చనిపోతానే ఈయనకు కొమ్ములు వచ్చినాయి, నా ఇష్టం అన్నట్లు యెహోయాదా కుమారునే చంపినాడు. ఇవి ఎట్లా పోతాయి అంటే దాన్ని ఏమంటారంటే రిలేషన్. జన్ను కణాలు అనేటివి DNA కణాలు ఆహాబు కుటుంబకుల నుండి వచ్చినాయి కనుక అప్పుడప్పుడు అవి ఏం చేసినాయి? పని చేసినాయి యవాసు. కాబట్టి అవి పోగొట్టుకోలేకపోయి చివరికి ఆయన కూడా హతుడైనాడు. ఎంత ఘోరమో చూడండి. 40 ఏళ్ళు పాలన చేసినాడు, అతడు కూడా హతుడైనాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజ్యానికి వచ్చినాడని చెప్పి ముగింపు వచనములు 24వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది. ముగింపులో అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయను అని చెప్పి రాయబడింది. ఈ అమజ్యా కూడా కొద్ది దినాలు దేవుని యందు భయం భక్తి కలిగి ఉండి తర్వాత ఇశ్రాయేలు రాజుతో ఒప్పందం చేసుకొని మీ సైన్యం మాకు కావాలని చెప్పి చేస్తే దైవజనుడు వచ్చి అలాంటి ఒప్పందం చేస్తే దేవుడు ఒప్పుకోడు, అది తప్పు అని చెప్పి హెచ్చరిక చేసినాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఎఫ్రాయిములలో ఎవరికి దేవుడు తోడుగా ఉండడని చెప్పినాడు అమజ్యాతో. తర్వాత ఆ అమజ్యా కుమారుడే ఉజ్జియా. ఆ అమజ్యా కుమారుడు ఎవరు? ఉజ్జియా భయం భక్తి కలిగినాడు అని చెప్పి లేఖనాల్లో చూస్తున్నా. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి యుగాంతమందున్న మాకు బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి దృష్టాంతముగా లేఖనాలు రాయించిన దేవా మీకు స్తోత్రములు. నిజమే ప్రభువా, యెహోయాదా, యెహోషాపాతు భార్యాభర్తలు పిల్లవాడిని ప్రాణాపాయము నుండి మరణము నుండి కాపాడినారు నాయన. పెద్ద చేసినారు, రాజుగా చేసినారు, భయం భక్తి నేర్పినారు. ఆయనను ప్రభా
అతను మరణించిన తర్వాత వారి కుమారుని చంపించినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. జీవము గల దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. మేము చివరి దినాల్లో ఉన్నాము. నీతితోనూ స్వస్థబుద్ధితోనూ బ్రతుకుచుండవలనే మీ లేఖనాలు మాకు బోధిస్తున్నాయి నాయన. మీకు స్తోత్రములు. విశ్వాసం కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, ప్రేమ కలిగి, మంచితనం కలిగి నాయన ముందుకు సాగడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి ఆయన. ఎవరైనా అనారోగ్యం కంటే ముట్టి స్వస్థపరచండి. పిల్లలు నాయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, తోడుగా ఉండండి. పరీక్షలలో మంచి జ్ఞానం ఇచ్చి, జ్ఞాపశక్తి ఇచ్చి, పరీక్షలు చక్కగా రాయగలిగి పాస్ అవుటకు దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములు. అందరినీ దీవించి ఆశీర్వదించి సకల సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.